యుద్ధ ప్రభావం నగరంలోని హోటల్స్పై తీవ్రంగా పడింది. దాదాపు అన్ని హోటళ్లు గ్యాస్ సరఫరా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించాయి. గ్యాస్ ఎఫెక్ట్తో హోటళ్ల వ్యాపారం దివాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది పరిస్థితి కొనసాగితే హోటల్స్పై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. యుద్ధం ప్రభావం మన హోటల్స్ పైన పడింది. ఇప్పటికే గ్యాస్ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు మంత్రిని కూడా కలవడం జరిగింది. అలాగే వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కూడా కోరడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వివరాలన్నింటి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హోటల్స్ అసోసియేషన్ సంబంధించి సెక్రటరీ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా ఈ గ్యాస్ ఎఫెక్ట్ అనేది మన మీద ఎలాంటి ప్రభావం చూస్తుంది, ముఖ్యంగా హోటల్స్ పైన ఎలాంటి ప్రభావం చూస్తుంది? ఇప్పుడు లాస్ట్ 4 days నుంచి ఏవైతే చెప్తున్నామో అదే జరుగుతుందండి. లాస్ట్ 4 దినాలు 5 దినాల నుంచి ఏదైతే బాధలు పడుతున్నామో సిలిండర్స్ లేక అదే కంటిన్యూషన్ నడుస్తుంది. సిలిండర్స్ అయితే లేవు. ఏదన్నా మేము అప్పుడు కొద్దిగా సేవ్ చేసి పెట్టుకుంది, ఎమర్జెన్సీ టీ కావాలంటే దానికి కావాలంటే ఒక సిలిండర్ పెట్టుకున్నాం. మేమంతా బొగ్గు తోటి గానీ ఫైర్ వుడ్ తో గానీ కొద్దిగా కుకింగ్ చేసి స్టాఫ్ కు పెడుతున్నాం. ఏదైనా ఒక ఐటమ్ బల్క్ తయారు చేసి ఎవరైనా గెస్ట్ వస్తే మాత్రం వాళ్ళకు కొద్దిగా భోజనం సదుపాయాలు చేస్తున్నాం. కొద్దిగా అన్ని ఐటమ్స్ చేస్తలేము. వేపుళ్ళు అవన్నీ తీసేసాం. ఇప్పుడు జనరల్ గా బ్రేక్ఫాస్ట్ లా వడ ఇస్తాము, దోశ ఇస్తాము. సో అలాంటి నూనెలో ఏవైతే దేవుతారో అట్లాంటివన్నీ తీసేసాం. ఫ్రై చేసే ఐటమ్స్ అని తీసేసి సాదా భోజనము కొద్దిగా రెడీగా పెడుతున్నాం. గెస్ట్లు వస్తే ఇవ్వాలి కదండి, వాళ్ళకి మినిమం ఇవ్వాలి. ఆల్రెడీ రూమ్ గెస్ట్లు ఉంటారు, వాళ్ళకు రూమ్ సర్వీస్ ఇవ్వాలి. సో వాళ్ళకి చెప్తున్నాం ఈ మెన్యూ మా దగ్గర ఉంది, ఈ మెన్యూ అయితే మేము చేయగలుగుతామని సాటిస్ఫైడ్ ఫుడ్ ఇస్తున్నాము. మోర్ ఓవర్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నిన్న మినిస్టర్ గారిని కలిసిన తర్వాత ఆయన అన్న నేను ఆయిల్ కంపెనీస్తో మాట్లాడాము, కొద్దిగా మీరు కొద్దిగా 2 days టైం ఇవ్వండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. గవర్నమెంట్ కూడా హెవీ లాస్ అవుతుంది హోటల్స్ రన్ కాకపోతే. తర్వాత మాకు చెడ్డ పేరు కూడా వస్తుంది. టూరిస్టులు వచ్చే టైం ఇది. రెగ్యులర్గా టూరిస్టులు విజిటర్స్ హైదరాబాద్కు వస్తున్నారు. వాళ్ళ ఫుడ్ లేక వాళ్ళు కూడా బాధపడుతుందో తెలిసింది. వాలంటీర్స్ కూడా ఎవరు ఈ టైంలో హెల్ప్ చేయడానికి లేదు. ఎందుకంటే కుకింగ్ గ్యాస్ ఉంటే వాలంటీర్ రాగలుగుతాడు. సో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. సో మీరు 2 days వెయిట్ చేయాలని చెప్పారు. సో నిన్న గ్యాస్ కంపెనీ వాళ్ళు కలిశారు. మొన్న కూడా వాళ్ళతో మాకు జాయింట్ మీటింగ్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఉన్న 14.5 kg సిలిండర్స్ రెసిడెన్షియల్కి ఇస్తున్నారు డొమెస్టిక్. ఆ డొమెస్టిక్ ఇచ్చిన దాన్ని 10 kg సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ అంట. 10 kg చేసేసి దాంట్లో ఉన్న 4.5 kg తీసి కమర్షియల్ వాడాలని చెప్పి ఒక డిసిషన్కి వచ్చారు. ఎందుకంటే 14.5 kg 1 month దాకా వాడుతున్నారు రెసిడెన్షియల్ డొమెస్టిక్ వాళ్ళు. సో అట్లీస్ట్ 20 days వాళ్ళకి వస్తే మనకి సపోర్ట్ దొరుకుతుంది 4.5 kg. సో ఆ సొల్యూషన్లో కూడా ఉన్నాము. దానికి కావాల్సిన ఏర్పాటు చేయాలంటే అంటే 14.5 kgకి కంప్యూటర్ల ఫీడింగ్, లేబులింగ్ అవన్నీ ఉంటాయంట ఫిక్స్డ్. సో దాన్ని 10 kg చేయడానికి కొద్దిగా ప్రాసెస్ చేంజ్ చేయాలన్నమాట. సో అవన్నీ ప్రాసెస్ చేయడానికి 2-3 days పడుతుంది. ఈ ప్రపోజల్ తోటి కూడా మీకు కొద్దిగా హెల్ప్ అవుతుంది, మీరు వరి కావద్దని ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా మనకు గ్యారంటీ ఇస్తున్నారు. ఇండస్ట్రీ కాపాడుకుంటాం. ఇప్పటికే కర్ణాటక, చెన్నై లాంటి ప్లేసెస్ లో హోటల్స్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి. ఇంకా హైదరాబాద్ లో మాత్రం అలాంటి సిచ్యువేషన్ రాలేదు. సో మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఇన్ని హోటల్ ఇండస్ట్రీలో ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ ఇప్పుడు ఏమైందంటే అందరు కొద్దిగా స్టాక్స్ తీసుకున్నాం. అంటే 5వ తారీఖు 6వ తారీఖు ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో కొంతమంది ఏం చేశారంటే రెగ్యులర్ సప్లయర్ దగ్గరికి స్టాక్ ఒక 5 సిలిండర్ 6 సిలిండర్ పక్కన పెట్టుకున్నారు. ఆ సిలిండర్ ఎప్పుడు వాడాలో అప్పుడే వాడుతున్నారు. అంటే ఇదే తాలింపులు అని వేసేటప్పుడు ఆయిల్ తోటి ఫ్రై చేసేటప్పుడే వాడుతారు. అందరూ దీనికి హుడ్కి వెళ్ళిపోయారు. ఈ మన బొగ్గుల పొయ్యిలు అని వస్తున్నాయి, ఆ పొయ్యిలు కొనేసారు అందరు. దాని మీద సర్వే అవుతున్నారు ఇప్పుడు అందరు. అదే అందరు సింగిల్ ఐటమ్సే ఇస్తున్నారండి. మల్టిపుల్ ఐటమ్స్ అనేది మర్చిపోయారు. చైనీస్ అనేది మర్చిపోయారు అందరు. ప్రస్తుతానికి చైనీస్ చెఫ్ ఉన్నాడు, కానీ ఆయనకి ఏం పని లేదు, ఉట్టిగా కూర్చుంటున్నాడు. అందరు క్లోజ్, నేను కూడా క్లోజ్ చేశాను చైనీస్. హోటల్ అసోసియేషన్ తరపు నుంచి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? అలాగే మీ భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? సార్ మేమైతే గవర్నమెంట్ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఇండస్ట్రీస్ మీరు ఏదైతే ఎసెన్షియల్ కమాడిటీస్ కింద తీసుకుంటున్నారో, ఏది హాస్పిటల్స్ అని కొన్ని హాస్టల్స్, కాలేజ్ హాస్టల్స్, ఇది కూడా మీకు రెవెన్యూ పెట్టేది. హోటల్ ఇండస్ట్రీ అనేది రెవెన్యూ. ఒకటి మేజర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆఫ్టర్ రైల్వేస్ తర్వాత మా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. తర్వాత మేము గవర్నమెంట్కి మంచి జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ విధంగా కానీ చాలా సపోర్ట్ చేస్తున్నాం. సో వాళ్ళకు లాస్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ మా మీద కొద్దిగా కన్కరేజ్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ అనండి, స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదంట. మొన్న క్లియర్గా మన కమిషనర్ సివిల్ సప్లైస్ అని చెప్పేశాడు, మీరు మా దగ్గర రావాల్సిన పని లేదు, ఇది డైరెక్ట్ గ్యాస్ అనేది టోటల్ సెంట్రల్ గవర్నమెంట్.
సో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మేము ఓన్లీ మానిటరింగ్ చేస్తున్నాం, మీకు హెల్ప్ చేస్తాం, మీ సూచనలను మేము అక్కడ చెప్పి పంపిస్తాం అని ఆయన మాట ఇచ్చాడు. అదే విధంగా వాళ్ళు పాపం హార్డ్ వర్క్ చేశారు. నిన్న చీఫ్ సెక్రటరీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయేసి మా కోసం కొద్దిగా హోటల్స్ కోసం కొద్దిగా డిస్కషన్ చేసి దీన్ని మేము కూడా ఎసెన్షియల్ వస్తట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఖచ్చితంగా గడ్డు కాలం అయితే నడుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ఇటు హోటల్ ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తుంటారు. అలాంటి హోటల్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఇదే కోరుతున్నారు. వీలైనంత త్వరగా కూడా ఈ సమస్య బయటపడాలి. లేని పక్షంలో మాత్రం సేమ్ కర్ణాటక, చెన్నై తరహాలో క్లోజ్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఆ ఎఫెక్ట్ అనేది ఇటు ప్రభుత్వానికి సంబంధించిన రాబడి పైన పడుతుంది, అలాగే ఇక్కడ ఉన్న ఉద్యోగుల పైన కూడా పడే అవకాశం ఉంది అనేది అయితే వేణుగోపాల్ గారు ఆయన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో ఆర్కే హెచ్ఎం టీవీ, హైదరాబాద్.